హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. పద్య భాగము విద్యా వైశిష్టము. పదాలను కలిపి రాయండి. పురుష ప్లస్ ఆలికిన్ పురుషాలికిన్, లేదు ప్లస్ ఇలన్ లేదిలన్, గగనము ప్లస్ ఎక్కే గగనమెక్కే, పూజలు ప్లస్ అందు పూజలందు, రాజ్యము ప్లస్ అందు రాజ్యమందు, జగము ప్లస్ ఎల్ల జగమెల్లా. కింది ఖాళీలను పూరించండి. విద్యకు సాటి అయిన ధనము లేదు. సుకవి జీవించే ప్రజల నాలుకలయందు విద్యకు సాటి ధనంబు లేదు ఇలన్. ప్రభువు పూజలందు పట్టణమునందున చదువుకొన్న వాని జగమెల్ల పూజించును. వ్యతిరేక పదాలు రాయండి. పట్టణము పల్లె, గౌరవం అవమానం, సుగుణం దుర్గుణం. విద్యలు ఎలాంటివి? రహస్యంగా దాచుకున్న ధనం అనేటువంటిది విద్య. మానవులకు అందము విద్య, అది కీర్తిని సుఖాన్ని ఇస్తుంది. విద్యయే గురువు, విదేశాలలో బంధువు దైవము. ఈ భూమిలో విద్యకు సాటి అయినటువంటి ధనము మరొకటి లేదు. పాలకులచే పూజించబడేది విద్య. విద్య రాని వాడు మరణించిన వానితో సమానము. చనిపోయిన తర్వాత రాజు కవి ఎక్కడ జీవిస్తారు? చనిపోయిన తర్వాత రాజు కవి రాతి విగ్రహంలో జీవిస్తాడు. అదేవిధంగా మంచి కవి మరణించిన తర్వాత కూడా ప్రజల నాలుకల్లో ఎల్లప్పుడూ జీవిస్తాడు. చదువుకున్న వాని గొప్పతనం ఏమిటి? చదువుకున్నవాడు ఈ ప్రపంచంలో పూజలు అందుకుంటాడు, గౌరవించబడతాడు. రాజు ఎక్కడ పూజించబడతాడు? రాజు తన పట్టణంలోనే పూజించబడతాడు అన్నమాట.